ఓం నమ శివాయ. భక్తులు వెళ్ళిపోయింది ఎవడే మళ్ళీ ఏకాంతంగా నాకు ఎవరూ లేకపోతే ఏకాంతంగా శివుడి కానీ నా తల్లి బంగారు తల్లి పార్వతిని కానీ శ్రీ మహాలక్ష్మి నారాయణ కానీ అంత అతిగా ప్రేమిస్తున్నాను. నాకు ఇష్టం అంతే, నాకు పిచ్చంతే. ఇది ఎన్నో కోట్ల జన్మ పుణ్యఫలం ఉంటే కానీ అసలు ఆ ఛాన్సే లేదు, రాదు. ఎస్, అమ్మని తాకాలన్నా, నాన్నని ముద్దు పెట్టుకోవాలన్నా కొన్ని త్యాగం చేయాలి. ముఖ్యంగా స్త్రీ శయ్య భోగాన్ని ఎన్నడూ కోరకూడదు. అమ్మ నాన్నలు తీసుకోండి, వాళ్ళే యోగులైనప్పుడు నేను ఎందుకు భోగవ్వాలి? ఆయనకి ఏమిష్టం? మహాయోగి శ్రీమన్నారాయణుడికి కానీ సకల ముక్కుడు దేవతలకు ఇష్టమైంది ఏంటంటే బ్రహ్మచర్యం. వాళ్ళకి మాత్రమే భగవంతుడు పలుకుతాడు. భౌలిగా ఆశ్రమశకం. ఇప్పుడు రిజర్వేషన్ చేసుకుంటాం కొన్ని సందర్భాలు, దేవాలయాలు కలిస్తే ఏ సందర్భంగా కొన్ని చోట్ల ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? అలా అనమాట. బ్రహ్మచారికి ఫస్ట్ ప్రయారిటీ, మహాయోగులకి. ఎందుకంటే ఆ తల్లి కోసం త్యాగం చేశాను కాబట్టి. తండ్రి శివ, నాకు ఆటంకం కలిగి నీకు ఓకేనా? కాబట్టి నేనే బాధ్యత. నాకు అంటే ఇష్టం. కర్తవ్యం బట్టి చేతపితరో వందే గంగా గౌరీశ్వరో నమ శివాయ నమ శివాయ. అత్తళ రుద్రాయ ఇతళ రుద్రాయ ఇలా 14 రుద్రాలు, 14 లోకాలు రుద్రుడు అన్నీ వ్యాపించి ఉన్నవాడు, విశ్వంతో వ్యాపించి ఉన్నవాడు ఆయనే శ్రీమన్నారాయణ. ఆయనే శివస్వరూపం. అన్నీ ఆయన. నా తండ్రికి మంగళం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ, అరుణాచల హరుడి హరి హర మహాదేవ. సమస్త ప్రాణకుడికి మంగళం. జై శ్రీమన్నారాయణ. శివ 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 శివ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అమ్మా నాన్నకి మంగళం కలుగుగాక. హర హర మహాదేవ్. జై శ్రీమన్నారాయణ. శివకేశవ గోవింద శ్రీరామ. జై శ్రీమన్నారాయణ. అరుణాచల శివుడికి మంగళం.